ఈ దినం 23వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. సో ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం ఏం చెప్పుకున్నామండి? ముందు రోజు శనివారం సంసోన్ యొక్క జీవితాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? సంసోన్ గారి గురించి టాపిక్ చెప్పాలి, విసిగిపోవుట. సో విసుగుదలను హన్న అనుకూలంగా మార్చుకుంటే సంసోను ప్రతికూలంగా మార్చుకున్నారు. అయినప్పటికీ ఆయన చివరిలో తిరిగి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దినం మన పాఠం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీస్, అంటే బలహీనతలు, అనారోగ్యాలు కలిగించే దురాత్మల గురించి దినం మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో మనం ఒక వాక్య భాగం చదువుకుందామండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం, పేజ్ నెంబర్ 66. లూకాసు సువార్త 13వ అధ్యాయము 11వ వచనము అందరము కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం, పేజ్ నెంబర్ 66 అండి, 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలబడలేకుండెను. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు అనేక వందనములు. మీ యొక్క మహాకృపను బట్టి 22 దినములు మాకు మీ జీవాహారమునిచ్చి ఈ సిలువ ధ్యానములు నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనములు. 23వ దినముగా ఈ దినము ప్రభా ఆ యొక్క మరి బలహీనతలు కలుగు చేసే దురాత్మను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీరు ఏమైతే మాతో మాట్లాడినై ఉన్నారో మాట్లాడమని, పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని, సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మనకి తెలుసు బలహీనతలు ఎందుకు వస్తాయంటారు? జనరల్గా ఎందుకు వస్తాయండి? మనం తినే అలవాట్లను బట్టి, తాగే అలవాట్లను బట్టి, నెక్స్ట్ మనం పీల్చే గాలిని బట్టి, మనకున్న వాతావరణాన్ని బట్టి మనకి బలహీనతలు, అనారోగ్యాలు వస్తాయి అనే సంగతి మనందరికీ తెలుసు. అంతేకాదు కరోనా లాంటి వ్యాధులు ఎలా వచ్చినాయి అంటారు? అవి ఎవరన్నా వాళ్ళ ఆ వ్యాధితో ఉన్న వాళ్ళని మనం ముట్టుకున్నా, వాళ్ళతో ఏ విధమైన ఇంటరాక్షన్ ఉన్నా ఏమొచ్చేసేది? వ్యాధి వచ్చేసేది. సో కానీ బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో ప్రభు చెప్పిన విషయాలు ఏంటంటే బలహీనతలు, అనారోగ్యాలు మనకున్న శరీర తత్వాన్ని బట్టి కానీ, లేకపోతే మనం తినే ఆహారాలను బట్టే కాదు, పక్క వాళ్ళ నుంచే కాదు, బలహీనపరిచే దయ్యాలు, దురాత్మలు వలన కూడా బలహీనతలు వస్తాయి. దురాత్మలు ఏం చేస్తాయండి? బలహీనతలు కూడా కలుగు చేస్తూ ఉంటాయి. సో మనకు వచ్చే అనారోగ్యములు వేటి ద్వారా వచ్చినవో మనము గ్రహించుకుంటూ వాటి నుంచి మనం ఎలా విడుదల పొందాలి అనేది కూడా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఇక్కడ ఒక సందర్భంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 10 నుండి 16 వరకు ఈ కాంటెస్ట్ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంట? విశ్రాంతి దినమున. సో యేసు ప్రభు ఉన్న కాలములో విశ్రాంతి దినం ఎప్పుడండి? శనివారం విశ్రాంతి దినం. ఇప్పుడు మనకి ఆదివారం. యేసు ప్రభు తిరిగి లేచిన దగ్గర నుంచి మనం ఆదివారం చేసుకుంటున్నాం. అప్పటి వరకు ధర్మశాస్త్ర ప్రకారం శనివారము విశ్రాంతి దినం. సో విశ్రాంతి దినమున ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారు సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? విశ్రాంతి దినాన్ని ఘనముగా, పరిశుద్ధముగా మనము ఆచరించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో మనం విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరిస్తున్నాం? 7 దినాలు వారానికి ప్రభు ఇస్తే 6 దినాలు ఎందుకు ఇచ్చారండి? మన పనులు చేసుకోవడానికి. 7వ దినం ఏం చేయాలి? మనం
దేవుని యొక్క మందిరములోనికి వచ్చి ఆయనను మనం ఆరాధించవలసిన వారముగా ఉన్నాం. కానీ ఎంతమంది దానిని ఘనముగా ఎంచుతున్నాము, ఎంతమంది దాన్ని పరిశుద్ధంగా ఎంచుతున్నాం. విశ్రాంతి దినం అంటే మనకి గౌరవం అనేది ఉండాలి. 10 ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు అని ఎలా చెప్పారో విశ్రాంతి దినము గురించి కూడా అంతే ఖండితంగా ప్రభు చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం, చాలాసార్లు దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీ, మనం మాట్లాడుకునే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ఏం చేసిందంటండి, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఏం జరిగిందంట, 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. సో ఒక ఆమె ఉంది, ఆమె సమాజ మందిరానికి వచ్చింది. ప్రభువారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఈ లోపుగా ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి బలహీనత ఎన్ని సంవత్సరాల నుంచి అండి, 18 ఏండ్ల నుండి. అంటే ఒక బీపీ లాంటిది కాదు, ఒక షుగర్ లాంటిది కాదు. ఎలాంటి వ్యాధి అంటే, ఇప్పుడు చూడండి, బీపీ ఎక్కువైందనుకోండి, ఆ రోజు ఆదివారం మానేస్తారు. షుగర్ ఎక్కువైతే ఆదివారం మానేస్తారు. షుగర్ డౌన్ అయితే ఆదివారం మానేస్తాం. కానీ ఈమెకు వచ్చిన వ్యాధి ఎలాంటి వ్యాధి అంటండి, మరి మనం చదువుకున్నాం కదా, ఆమె ఏంటండి, నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండాను. సో ఆమెకి ఏమైందండి, నడుము వంగిపోయిందంట. నడుము నొప్పి ఉంటే ఆదివారం సెలవు. కానీ ఈమె నడుము ఎలా ఉందండి, టోటల్గా వంగిపోయింది. ఇంగ్లీష్ బైబిల్లో ఉందన్నమాట, బెంట్ కంప్లీట్లీ ఫార్వర్డ్. అంటే టోటల్గా ఆమె నడుము వంగిపోయిందంటే యూ షేప్లోకి వచ్చేసింది అనమాట. సో అలాంటి పరిస్థితిలో ఆమె ఏం చేస్తుందండి, దేవుని యొక్క మందిరమునకు రెగ్యులర్గా వస్తుందన్నమాట. అంటే క్రమం తప్పకుండా 18 ఏండ్ల నుండి ఆమె బలహీనరాలు. సో ఆమె ఆ వ్యాధి ఒక 20 ఏళ్ళు ఉండగా వచ్చింది అనుకుందాం. అంటే 38 సంవత్సరాల వయసు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 18 ఏండ్ల నుంచి ఆమెకు దేవుని మందిరమునకు వచ్చి అలవాటు ఆమెకు ఉన్నది. ఎలాంటి పరిస్థితులు ఆమె వస్తుందండి, నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండాను. సో అలాంటి కండిషన్లో ఆమె ఏం చేస్తుందండి, దేవుని యొక్క మందిరమునకు వస్తుంది. అంటే ఆమె ఆకాశం వైపు చూడలేదు, ఎదురుగుండా నడుస్తూ ఆమె చక్కగా నిలువబడి నడుస్తూ ఆమె రాలేదు. బహుశా ఏ కర్ర సపోర్ట్ తీసుకొనో ఆమె దేవుని యొక్క మందిరమునకు వస్తూ ఉంది. సో ఒకానొక దినమున ప్రభువారు బోధించుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటండి, మనం చూచినట్లయితే 12వ వచనములో, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరచు. చాలండి, ఏమైందండి, యేసు ప్రభువారు ఆమెను పిలిచారు. మరి ఏమన్నారండి, అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావా అని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమెకి ఏమొచ్చిందంట, స్వస్థత వచ్చేసింది. అంటే అప్పటి వరకు వంగి ఉన్న నడుము ఏమైపోయిందండి, స్ట్రైట్గా అయిపోయిందనమాట. సో ఆమెకు దేవుడు ఆ విధంగా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని 16వ వచనంలో క్లియర్గా ఉంది, ఒకసారి చూద్దాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. చాలండి, ఇక్కడ క్లియర్గా ఆమె యొక్క పరిస్థితి ప్రభువారు వివరిస్తున్నారు. ఏంటండి, 18 సంవత్సరాల నుండి సాతాను ఈమెను బంధించింది. ఇక్కడ మనం ఏం చూసామండి, మనం 11వ వచనములో బలహీనపరచు దెయ్యము అంటే కింద ఏముందండి, ఆత్మ. సో ఈమెకు బలహీనపరిచే దెయ్యం ఉన్నది. సాతాను ఏం చేశాడండి, కట్లతో ఆమెను బంధించి వేశాడు. అలాంటి ఆమెకు 18 సంవత్సరాల నుండి ఆమె రెగ్యులర్గా రావడం వలన ఒకానొక రోజు ఆమెకు విడుదల కలిగింది.
సో ఈనాడు మనం చూసినట్లయితే చిన్ని బలహీనతలకు దేవుని యొక్క మందిరమునకు మనం దూరము కాకూడదు. మరి ఈమె ఆ రోజు గనక దేవుని సన్నిధికి రాకపోయి ఉంటే ఏం జరిగేదండి? ఆమెకు స్వస్థత వచ్చేది కాదు. సో మరి మనకు ఏదన్నా ఒక సమస్య గురించి 1 సంవత్సరం ప్రార్థన చేస్తాం, 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తాం, విడుదల రాకపోతే ఏం చేస్తామండి? 10 ఏళ్ళు చూసాం, 11వ సంవత్సరం మానేస్తూ ఉంటాం. కానీ ఈమె బలహీనత తగ్గినా తగ్గకపోయినా ఏం చేస్తుంది? క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి ఆమె వస్తూ ఉంది. సో ఈ దినం ఆమె మనకి నేర్పించే పాఠం ఏంటంటే, సాతాను ఏం చేసిందండి? ఈమెను కట్లతో బంధించి వేసింది. మన జీవితాన్ని కూడా సాతాను ఏం చేస్తూ ఉంటుంది? చాలాసార్లు కట్లతో బంధించేస్తూ ఉంటుంది. మనకు ఆరోగ్యం లేకుండా, మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం లేకుండా, ఏమండి, అలాగే మన పరిస్థితులు బాగోకుండా, అంటే మనం చక్కగా దేవుని సన్నిధికి సంతోషంగా రాకుండా చాలా కట్లు మనకి వేసేస్తూ ఉంటుంది. కానీ ఆ కట్లన్నీ చూచి మనం ఏం చేస్తాం? ఆ కట్లతోనే ఇంటి దగ్గర ఆగిపోతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలి? కట్లున్నా, బలహీనతలున్నా, కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా ఏం చేయాలి? ఎలాగోలాగున దేవుని సన్నిధికి మన మనస్సును స్థిరపరచుకొని, ఈమెలాగా మనం ఏం చేయాలండి? దేవుని మందిరానికి వచ్చి పడిపోవాలన్నమాట. సో ఆమె అలా రెగ్యులర్గా రావడం వలన ఏమైంది? ఒకానొక దినాన దేవుని యొక్క దృష్టి ఆమె మీద పడింది. అంటే ఇన్ని సంవత్సరాలు దేవుని దృష్టి పడలేదని కాదు, అంటే ఆమె విశ్వాసానికి అది పరీక్ష. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయండి? సంవత్సరాల తరబడి సాగదీసుకుంటూ ఉంటాయి. మనం ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు చేస్తాం, కన్నీరు కారుస్తాం, ఎన్నో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. అంటే మన ప్రార్థన దేవుడు వింటలేదని కాదు, అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నారు. సో నేను ఆలస్యం చేస్తున్నాను, ఈమె విశ్వాసం ఎలాగుందో, ఈమె నమ్మిక ఎలా ఉందో, ఈమె భక్తి ఎలా ఉందో, మరి నేను మేలు చేసినప్పుడే దేవుడు అనుకుంటున్నామా, మరి కొంచెం ఆలస్యం అవుతున్నా దేవుని యొక్క కృపను పొందుతున్నామా? దేవుడు ఇవన్నీ కూడా మన జీవితంలో పరీక్షించేవారై ఉన్నారు. కాబట్టి ఈమె జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? దేవుని యొక్క మందిరమునకు క్రమము తప్పకుండా రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో దేవుని మందిరమునకు రావడం వలన బలహీనతల నుంచి మనం విడుదల పొందగలం. అందుకే ఆయన చొక్కాయి అంచులు ఏమైందంటండి? దేవాలయమును నిండుకొనెను. పరలోకంలో ప్రభువారు ఉంటే ఆయన చొక్కాయి అంచులు ఎక్కడ ఉంటాయంట? దేవాలయములో ఉంటూ ఉంటాయి. అందుకని ఆ స్త్రీ ఏమనుకుందండి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ ఏమనుకుంది? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను అనుకుంది. అలాగే ఆమెకు జరిగింది. మరి వస్త్రపు చెంగు మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క మందిరములో ఆయన వస్త్రపు చెంగులు అంచులుతో నిండుకొని ఉందంట. అంటే మనం వచ్చిన ప్రతిసారి విశ్వాసముతో ఆయన్ని మనం స్పర్శించినట్లయితే మనకేమొస్తుందండి? విడుదల, స్వస్థత కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈమెలో మొట్టమొదటి లక్షణము విశ్రాంతి దినమును మరి చక్కగా ఆచరించింది. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఈమె పాటించింది. అంటే తనకి ఎంత బలహీనత ఉంటుందంటారు? రోడ్డు మీద అలా మొత్తానికి వంగిపోయి నడుస్తూ ఉంటే ఎంతమంది మనల్ని హేళన చేస్తారండి కదా? చాలామంది హేళన చేస్తారు. ఎందుకమ్మా ఇంత బాగోకుండా ఇంట్లో కూర్చోకుండా ఎందుకు అని అంటూ ఉంటారు. కానీ ఈమె మందిరం యొక్క ప్రాముఖ్యత గుర్తెరిగింది కాబట్టి ఎవరేమన్నా ఏమన్నా ఆమె ఏం చేసిందండి? దేవుని యొక్క మందిరమునకు దేవుని ఆజ్ఞను నేను పాటించాలి అంతే అనుకుందన్నమాట. మనం కూడా మన చుట్టుపక్కల మనల్ని హేళన చేసిన,
మనకున్న పరిస్థితులను బట్టి, అంటే మనకున్న లోటుబాట్లను బట్టి మనల్ని హేళన చేసేవారు ఎప్పుడూ మన చుట్టూ ఉంటానే ఉంటారు. అపహాస్యం చేస్తారు, గేలి చేస్తారు, నవ్వుకుంటారు, మన మీద ఎన్నో చెప్పుకుంటా ఉంటారు. కానీ వాటిని అన్నిటినీ మనం కేర్ చేయకూడదు. మనం దేన్ని లక్ష్య పెట్టాలండి? నా దేవుని ఆజ్ఞను నేను పాటిస్తున్నానా లేదా, అదొక్కటే మనం చూసుకోవాలన్నమాట. మనుషుల అభిప్రాయాలతో మనకు నిమిత్తము లేదు. మనుషులు అన్నీ బాగుంటే ఏం చేస్తారండి? మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. మనలో కొంచెం తేడా వాళ్ళకి కనిపించితే ఏం చేస్తారు? పాతాళానికి తొక్కేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని పొగిడినా, మనల్ని పైకెత్తినా, మనకి జేజేలు కొట్టినా, మనల్ని తిట్టినా, కాళ్ళతో అణగదొక్కినా మనం ఎలా ఉండాలి? రెండింటినీ ఒకేలాగు మనం తీసుకోవాలన్నమాట. సో ఈమె ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరేమనుకున్నా దేవుని యొక్క ఆజ్ఞను ఎలా పాటించిందో, మందిరమునకు రావడమే కదండి, అన్ని ఆజ్ఞలు మనకి ప్రాముఖ్యమే. ఆమె ఏం చేసింది? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ప్రభు ఆచరించమన్నారు, ఆచరించింది. అలాగే 10 ఆజ్ఞలు మనం ఏం చేయాలండి? అన్ని విషయాల్లో మనుషుల అభిప్రాయాలతో మనం సంబంధం లేకుండా దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించాలి. రెండవదిగా ఈమె ఏం చేసిందంటండి? ప్రభువారు చేస్తున్న బోధను ఈమె ఆలకించింది. ఏం చేస్తుందండి? ఆయన అక్కడ బోధిస్తూ ఉన్నారు, ఈమె ఏం చేస్తుంది? ఆ బోధ వింటుంది. మనం కూడా ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇక్కడే ఉంటాం మనం, మన మనసు ఇంటి దగ్గర, అన్ని చోట్ల, ఊరంతా సంచరించేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మాటలు మనం ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి. ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. అదే చూద్దామండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. చాలు. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారండి? దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని న్యాయమైంది చేస్తే, ఆజ్ఞలకు విధేయులమైతే, మళ్ళా ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. ఈ 4 చేయాలండి. ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, న్యాయమైంది చేయాలి, ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే ఏం చేస్తారంటండి? ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది రానివ్వను. ఒకవేళ వచ్చినా ఏం చేస్తారంట? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. సో దేవుడు మనకి ఎంత ధైర్యము, ఎంత అభయాన్ని మనకి ఇస్తూ ఉన్నారో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ చేసిన పని ఏంటండి? దేవుని యొక్క బోధన ఆమె శ్రద్ధగా విన్నది. సో ఎవరైతే ఆయన బోధను శ్రద్ధగా వింటారో ప్రభు యొక్క దృష్టి వారి మీద పడుతుంది. ఆయన దృష్టి ఇంకెవరి మీద పడుతుందట? ఆయన కృప కొరకు కనిపెట్టు వారందరిపైన ఆయన దృష్టి ఉంటుంది. అంటే దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే బాగుండు, దేవుడు నాకు మంచి ఇల్లు ఇస్తే బాగుండు, దేవుడు నాకు మంచి కుటుంబం ఇస్తే బాగుండు, దేవుడు నాకు మంచి సంతానం ఇస్తే బాగుండు అని ఇలాగూ ఎవరైతే ఆయన కృప కోసం కనిపెడుతూ ఉంటారో వారిపైన ఆయన దృష్టి ఉంటుందట. ఇంకెవరిపైన ఆయన దృష్టి ఉంటుందండి? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఎక్కడ సంచారం చేస్తుందట? లోకమంతటా సంచారం చేస్తుందంట. ఎవరిని బలపరచడానికి? తన ఎడల యథార్థ హృదయం. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. సో ఈ బోధ వింటున్న ఆమెపై దృష్టి ఎలా పడిందో మన పైన ఆయన దృష్టి పడాలి అంటే మనం ఏం చేయాలండి? ఈ విషయాలన్నీ కూడా మనము
చెయ్యాలి. ఆయన వాక్కులు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అంటే మందిరంలోనే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చదవాలండి? శ్రద్ధగా మనం చదవాలి. దేవుని యొక్క వాక్కులు శ్రద్ధగా చదువుతూ ఉంటే ఆయన మాటలేంటి, ఆయన ఆజ్ఞలేంటి, ఆయన కట్టడలేంటి, మనకన్నీ వివరంగా దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటారు. సో ఈమెలో మొట్టమొదటి లక్షణం ఏం చూచామండి? దేవుని యొక్క మందిరమునకు క్రమం తప్పకుండా వెళ్ళే అలవాటు ఉంది. రెండవదిగా దేవుని యొక్క మాటలు వినే అలవాటు మనకి కలిగి ఉండాలి. సో మూడవదిగా ఇక్కడ మనం చూస్తే ప్రభువారు పిలిచినప్పుడు ఆమె ఏం చేసిందండి? ధైర్యముగా ఫ్రంట్కి వచ్చిందనమాట, ఆల్టర్ దగ్గరికి వచ్చింది. అంటే పూర్వకాలంలో ఇశ్రాయేలీయుల యొక్క విధానంలో మనం చూసినప్పుడు స్త్రీలను చాలా తక్కువగా చూసేవారు. సో స్త్రీలు ఆ సమాజ మందిరం ఫ్రంట్ సీట్స్లోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు, మరి ఎదురుగుండా కూర్చోవడానికి అవకాశం లేదు. కానీ అలాంటి కట్టుబాట్లకు ఆమె భయపడలేదు. ఎందుకంటే ప్రభు పిలిచారు, ఆమె వచ్చింది, అంతే. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? సమాజానికి చాలా విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. కానీ ప్రభువారు పిలిచినప్పుడు ఆమె ఏం చేసిందండి? మనుషులెవ్వరిని తను చూడలేదు. మనం కూడా దేవుని యొక్క మాటకు మాత్రమే విధేయులమై ఉండాలి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనం అనుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేం. సో నాలుగవదిగా ఈమె ఏం చేసిందంట? ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలండి. ఆమె ఏం చేసిందండి? నాలుగవదిగా దేవుణ్ణి మహిమపరిచింది. అంటే స్వస్థత పొందిన తర్వాత ఆమె చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయిందండి. దేవుణ్ణి మహిమపరిచింది అంటే కృతజ్ఞత కలిగి ఉన్నది. మన జీవితంలో కూడా ఈ కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి. ప్రతి దినము దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఆ మేళ్ళ విషయంలో కృతజ్ఞత కలిగి మనము జీవిస్తున్నామా లేదా? అందుకే ప్రభువారు మరి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారండి? దేన్ని గూర్చి మీరు చింతపడవద్దు, కానీ చింతపడకూడదు, అదొక్కటే తీసుకోకూడదు. కానీ ఏం చేయాలంట? ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. అంటే ప్రతి విషయంలో ఎలా చెప్పాలంట? ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన అంటే ఏంటండి? మన కోసం చేసేది ప్రార్థన, ఎదుటి వారి కోసం చేసేది విజ్ఞాపన. ఈ రెండు ఎలా చేయాలంట? కృతజ్ఞతాపూర్వకముగా. అంటే ఏంటండి? గతంలో దేవుడు మనకి చాలా మేలు చేశారు. ఇప్పుడు తలపోటు వచ్చేస్తుంది. తలపోటు కోసం ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు గతంలో ఎన్నోసార్లు తలపోటు వచ్చింది. ఆ తలపోటు వచ్చినప్పుడు నన్ను స్వస్థపరిచావు, వందనాలు. ఇప్పుడు కూడా నన్ను స్వస్థపరచండి. అది కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మన విన్నపాలు తెలియచేయడం అంటే ఏంటండి? గతంలో చేసిన మేళ్ళు తలంచుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించాలి. అదే కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయట. సో ఈమె ఏం చేసిందంటే నాలుగవదిగా దేవుణ్ణి మహిమపరిచింది. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మన జీవితంలో కృతజ్ఞత బుద్ధిని మనం కలిగి ఉండాలి. నా దేవుడు నాకు ఎన్ని మేళ్ళు చేస్తూ ఉన్నారు అనేది మనం ఎప్పుడు కూడా ఆ స్పృహ మనం కలిగి ఉండాలి. అదే కృతజ్ఞతా బుద్ధి. అలా చేయటం వలన దేవునికి ఏమొస్తుందండి? మహిమ కలుగుతూ ఉంటుంది. 4 విషయాలు ఈమెలో మనం చూచాం. ఒకటేంటండి? ఆమె దేవుని యొక్క మందిరమునకు క్రమం తప్పకుండా వచ్చింది. దేవుని యొక్క బోధ విన్నది. ప్రభు పిలువగా విధేయత చూపించింది. మరి దేవుణ్ణి మహిమపరిచింది. ఇలాగూ చేయటం ద్వారా ఆమెకి ఏం జరిగిందండి? 16వ వచనంలో 13-16లో సాతాను బంధించిన ఈమె అబ్రహాము కుమార్తె. అంటే అప్పటి వరకు దేవుణ్ణి ఎరుగని కుమార్తె కాదు. అబ్రహాము కుమార్తె అంటే ఎవరు గుర్తొస్తారండి?
ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరి గురించండి? జక్కయ్య. అంటే ఈమె రక్షణ పొందిన స్త్రీ. అలాగే మనం కూడా రక్షణ పొందిన, బాప్తీసం తీసుకున్న, దేవుని యొక్క బల్లలో పాల్గొంటూ ఉన్న మనకి కూడా ఏమొస్తాయి? బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి ఈమెను, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను, అంటే ఈమె ప్రార్థనాపర్రాలు, విశ్వాసపర్రాలు, అన్నీ దేవునిలో క్రమంగా కొనసాగి ఈమెకు బలహీనపరిచే దెయ్యం ఈమెని పట్టేసిందనమాట. సో ఈమె సాతాను ఏం చేసిందంటే ఈమెను కట్లతో బంధించేసింది. అంటే ఈ కట్లు ఎవరికి కనిపిస్తున్నాయండి? యేసు ప్రభు వారికి కనిపిస్తున్నాయి. మనుషులెవ్వరికీ కనిపించవు ఈ కట్లు. మనకు కూడా సాతాను ఏం చేస్తుంది? కొన్ని ఏరియాస్లో మనలను కట్లతో బంధించేస్తుంది. అయ్యో నన్ను కట్లతో బంధించేసింది, నేను ఇంటి దగ్గరే కూర్చొని పడుకుంటాను అంటే ఈ స్త్రీకి స్వస్థత వచ్చేదండి? రాదు. సో మన జీవితంలో లోటుపాట్లున్నా, బలహీనతలున్నా, అనారోగ్యాలున్నా, ఇబ్బందికర పరిస్థితులున్నా ఏం చేయాలండి? దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో ఏమైతే బంధకాలు ఉన్నాయో, సాతాను ఎక్కడ కట్లు వేసేసాడో అవి ఎవరికి కనిపిస్తాయండి? ప్రభువారికి కనిపిస్తాయి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి మనకి విడుదల ఇస్తూ ఉంటారు. అందుకే మనమే కాదు, మనం బాగానే ఉన్నాం, మన కుటుంబంలో వారు కట్లతో ఉంటే బాగుంటుందండి. మనం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి కదా. వాళ్ళ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. అలాగే మన కుటుంబము, మనము ఏం చేయాలండి? దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి. అందుకే యెహోషువ గారు అన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. అలాంటి అనుభవం మనకున్నదా? మన కట్లు విడిపించబడాలి, నా బిడ్డ కట్లు విడిపించబడాలి. మనం అనుకుంటాం చాలాసార్లు, ఈమె అబ్రహాము కుమార్తె కదా, మనం కూడా అనుకుంటాం నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, నాకు చాలా విశ్వాసం ఉంది, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, వాక్యం తెలుసుకుంటూ ఉన్నాను, మందిరానికి వెళ్తూ ఉన్నాను అని మనము సంతృప్తి పడకూడదు. ఈమె ఏం చేసిందండి? ఎంత అబ్రహాము కుమార్తె అయినా దేవుని సన్నిధికి రావడం ద్వారా మన జీవితంలో ఉన్న కట్లు తెంచబడతాయి. అలాగే మనం కూడా ఎంత ప్రార్థనాపరులమైనా, ఎంత భక్తిపరులమైనా, ఎంత వాక్యం మనకి తెలిసినా ఏం చేయాలండి? మనకి తెలియని కట్ల నుంచి విడిపించబడాలంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన పాదముల వద్ద మనం కూర్చున్నప్పుడు ప్రభువారు మనకి విడుదల ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి మనకి ఆ బలహీనతలు, ఇలాంటి బలహీనపరిచే దెయ్యాల వలన వచ్చినప్పుడు వాటిని విడిపించగల సమర్థుడు మన దేవుడు మాత్రమే. అందుకని మనము నిరీక్షణ కోల్పోకుండా ఏం చేయాలండి? 18 సంవత్సరాల నుంచి ఈమె అలా వస్తానే ఉంది. మనం కూడా ఏం చేయాలి? తగ్గకపోయినా దేవుని సన్నిధికి వచ్చేస్తూ ఉండాలి. అందుకని ఒక వాక్యం కూడా మనం చదువుకుందామండి. జకరియా గ్రంథము 12వ అధ్యాయము, జకరియా గ్రంథము, మలాకి లాస్ట్ నుంచి 2వ పుస్తకం అండి. జకరియా, మలాకి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం, పేజ్ నెంబర్ 781 అండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నెంబర్ 781. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరల ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేనే మీకు తెలియచేయుచున్నాను. చాలండి. ఏం చేయాలంటండి? బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా. మనకేమున్నాయండి? ఇక్కడ నాకు బలహీనత లేదండి, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఉంది అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులెత్తండి. ప్రీతి చెప్పాలి, నాకు ఏ బలహీనత లేదండి, నేను చాలా బాగున్నాను, పర్ఫెక్ట్ హెల్త్ నాకు ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరో లేము. అందరము నీకున్న బలహీనతలు ఏంటో చెప్పమ్మా అంటే మనకి పేజీ నిండిపోతుంది కదా. సో అలాంటి బంధకాల్లో ఉన్న మనకేముందండి? నిరీక్షణ. అలాంటి వారికి ప్రభు చెప్తున్నారంటే
నన్ను దేవుడు స్వస్థపరుస్తారు, నేను ప్రార్థించింది దేవుడు నాకు ఇస్తారు, నా కష్టం ఎన్ని సంవత్సరాలు తీరకపోయినా నా కష్టము తీరుతుంది అని నిరీక్షణ కలిగి ఎవరున్నారో వాళ్ళకి ప్రభు ఏం మాట చెప్తున్నారండి, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఏం చేస్తారంట ప్రభు? రెండంతల మేలు. అంటే మన నిరీక్షణ, మన విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి మన కష్టాలు తీరకపోయినా, మనం ప్రార్థిస్తున్న మన ఇబ్బందులు తీరకపోయినా, అనారోగ్యాలు తగ్గపోయినా, 18 ఏండ్ల నుంచి ఈమె వచ్చిన స్త్రీకి దేవుడు ఒకానొక దినమున విడుదల కలుగు చేశారు. కాబట్టి మనం సహనము కలిగి బంధకాల్లో ఉన్నప్పటికీ ఏం కోల్పోకూడదు? మనం నిరీక్షణ కోల్పోకూడదు. బంధకములో పడి ఉన్నా కానీ నిరీక్షణ గలవారలారా, దేవుడు ఏమంటున్నారండి, ఏం వాగ్దానం ఇస్తున్నారు? ఈ సిలువ ధ్యానముల ద్వారా రెండంతలుగా మేలు చేస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినం మన ప్రార్థన ఏంటంటే, బలహీనపరిచే దెయ్యాల నుంచి ప్రభా మాకు విడుదల కలుగు చేయండి. ఆ స్త్రీకి ఎలా విడుదల ఇచ్చావో మనందరికీ కూడా దేవుడు అట్టి విడుదల ప్రసాదించాలని సిలువ ద్వారా మనం కోరుతూ ప్రార్థన చేద్దామండి. కొన్ని వీడియోస్ మనం చూసి మనం ముగించుకుందాం. ఈ దినం మనం చెప్పుకున్నాం, 18 ఏండ్ల నుంచి బలహీనపరిచే దెయ్యము కలిగిన స్త్రీని, దెయ్యం అబిదా కనిపిస్తుందా నీకు? ఏముంది అక్కడ? దెయ్యము, బలహీనపరిచే దెయ్యము. అంటే మన వెనకాల ఏముంటాయో మనకి తెలియదు. సో మనకు వీటి నుంచి విడుదల కలిగించేవారు యేసు ప్రభువు గారు కాబట్టి, మన ప్రభువు కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతూ ఉండాలి. ఆయన చొక్కాయి అంచులు ఉన్న దేవుని యొక్క సన్నిధికి మనము రావాలి. సాతాను ఏం చేసిందండి? ఈమెను కట్లతో బంధించి వేసింది. అది ఆమెకు తెలుస్తుందా? ఆమె అనుకుంటుంది, నడుము నాకు నొప్పి ఒకటే, నా నడుము వంగిపోయిందా అని ఆమె అనుకుంటుంది. ఆమెకు తెలియదు ఆ విషయం. కానీ ఆమె రెగ్యులర్గా క్రమం తప్పకుండా దేవుని మందిరమునకు రావటం ద్వారా ఆ కట్లు ఎవరికి కనిపిస్తున్నాయండి? దేవునికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మన వాస్తవ స్థితి, మనం ఏం సఫర్ అవుతున్నామో, దేని వలన మనం బాధించబడుతున్నామో మన దేవునికి తెలుసు. కాబట్టి మనం ఎన్ని బలహీనతలు ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందండి? ఆ ప్రభు వారి దృష్టి ఆమె మీద పడింది. ఆమెను పిలిచారు, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అనగానే ఆమెకు చక్కని స్వస్థత దేవుడు దయచేశారు. మనము కూడా దేవుని సన్నిధికి రావటం వలన ఏం దొరుకుతుందండి? ఆయన స్పర్శ దొరుకుతుంది, ఆయన స్వస్థత దొరుకుతుంది. ఆమె ఏమైందండి? ఇందులో స్వస్థత చెందింది, ఆమె నడుము సరైపోయింది. సో మరి ఆమెకు దేవుడు గొప్ప విడుదల ఆమెకు కలుగు చేశారు. సో ఈనాటి కాలంలో మనం ఎలాంటి కట్ల చేత బంధించబడి ఉన్నప్పటికీ దేవుని యొక్క బోధను ఈమె వినుట ద్వారా ఏ విధంగా స్వస్థత పొందిందో మనము కూడా ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి మనం కూడా క్రమం తప్పకుండా వెళ్ళుట ద్వారా ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రభు వారి యొక్క దృష్టిలో మనం పడాలంటే సహనముగా మనము దేవుని సన్నిధికి రావాలి. సో ఆయన దృష్టిని పొందినప్పుడు ఖచ్చితంగా మనకు ప్రభువారు విడుదల ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి ఆ స్త్రీ ఈ దినం మనతో కూడా మాట్లాడుతుంది. ఏమని? నేను విడుదల పొందాను, మీరు కూడా విడుదల పొందండి అని ఆమె మనకు పిలుపునిస్తూ ఉన్నారు. నేను ఎలా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చానో మీరు కూడా దేవుని మందిరమునకు క్రమం తప్పకుండా వచ్చి ప్రతి కట్ల నుంచి విడిపించబడండి అనే సందేశము ఈ స్త్రీ ఈ దినం మనకి దయచేస్తూ ఉన్నారు. కాబట్టి సిలువ ద్వారా మనం ప్రతి బలహీనత నుంచి విడిపించబడగలము. ఎప్పుడు అంటే ప్రభువారి యొక్క దృష్టి మన మీద
పడాలి. ఆయన దృష్టి మన మీద పడేలాగూ ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.